మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాయచోటి అన్నమయ్య డిస్ట్రిక్ట్ సంబేపల్లి దేవరాయి నల్లగంగమ్మ టెంపుల్ అయితే మనం ఉన్నాము. ఇక్కడ విశిష్టత ఏంటి అని అంటే, అనారోగ్యంతో ఎవరైనా ఉన్న వాళ్ళు ఇక్కడ ఒక రాయి అనేది ఉంటది. దాని మీద పొల్లిన తర్వాత వాళ్ళ అనారోగ్యం కూడా చాలా కుదుట పడుతుంది. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఉత్సవాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి, జాతర కూడా దగ్గరకు ఉండాది. అదే విధంగా ఎంతో మంది వేలాది మంది భక్తులు వస్తున్నారు, వాళ్ళు మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇక్కడ చూస్తున్నాము వెనకాల అయితే క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంది. మనం ఆ బండ ఏంటి, ఆ రాయి మీద పొల్లితే అనారోగ్యం కూడా బాగా చక్కబడుతుంది అని ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు. భక్తుల మాటల్లోనే ఇక్కడ మనం విందాము. దేవరాయి నల్లగంగమ్మ అంటాం కదా, దేవరాయి అంటే ఇదేనండి. ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ బండ పైన శిలా శాసనాలు కూడా ఎప్పటివో, ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాల కిందటిది అంటున్నారు. ఎవరైనా పెరాలసిస్ కానివ్వండి, అనారోగ్యం, కాలు ఇరిగినా కూడా, బాలగ్రహ ఏది ఉన్నా కూడా ఈ బండ పైన ఇలా 3 సార్లు ఇటు 3 సార్లు తిరిగితే వాళ్ళ ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది అని చెప్పి ఇక్కడ భక్తులు నమ్ముతున్నారు. చిన్న పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ బండ పైన అయితే పొలడం జరుగుతుంది. ఈ బండ ఒక మహత్యము, ఇది ఒక సత్యము. ఇదే దేవరాయ గంగమ్మ అని కూడా పిలుస్తూ ఉంటారు. నమస్తే సార్. మీ పేరు? నా పేరు భువనేశ్వర్ రెడ్డి అమ్మా. ఏం చేస్తుంటారు? నేను హైదరాబాద్ లో బిల్డర్ అమ్మా. నేను మా సొంత ఊరు వచ్చి ఇక్కడ ఇదే ఊరమ్మా. మేము చిన్నప్పుడంతా ఇక్కడే దేవరాయ దగ్గరనే మేము ఆడుకునే వాళ్ళము. మా నాన్నగారి కాలం నుంచి కూడా ఇదంతా బాగా అడవిగా ఉండేది. చిన్నప్పుడు దాదాపు ఒక 60 సంవత్సరాల క్రితము. నా వయసు ఇప్పుడు 60 ఏళ్ళు. 60 సంవత్సరాల క్రితం అంతా అడవి. ఇక్కడ మేకల గొర్రెలు అవన్నీ మేపుకోవడానికి వచ్చేవాళ్ళము. ఇక్కడ చెట్లు పొదలు అన్ని ఉండేవి ఎక్కువ. ఆ పొదల్లో నుంచి మేకలు అవన్నీ ఏమన్నా కాళ్ళు దెబ్బ తగిలి ఆ కొండల మీద నుంచి ఎక్కి దిగేటప్పుడు ఆ పొదలు దాటుకోగానే అవి మామూలుగా నడుస్తూ పోయేవి. అప్పుడు మా పెద్దవాళ్ళు ఏం చేశారంటే, ఏదో ఇక్కడ మహత్యం ఉందని చెప్పి ఆ చెట్లన్నీ కొట్టి చూస్తే ఈ రాయి అంతా భూమిలో మునిగి ఉండింది. తర్వాత అక్కడ ఎక్కడో దూరంగా విసిరేసినట్లు అమ్మవారి విగ్రహం కూడా ఉండింది. వాళ్ళు ఏం చేశారంటే, ఒక రాయి కింద పెట్టి సపోర్ట్ గా ఊరికి అట్లా పెట్టేసి ఇదేదో ఇందులో పవర్ ఉంది అని చూస్తే దానిపైన బీజాక్షరాలు ఉన్నాయి. అప్పటి నుంచి వాళ్ళు ఏం చేశారంటే, ఆ రాయి పైన ఏది కావాలన్నా, పిల్లలకు ఒకవేళ ఆరోగ్యాలు బాగలేకున్నా, గ్రహాలు ఉన్నా కానీ ఏమున్నా కూడా వాటిపైన పొల్లించి, మాకు చిన్నప్పటి నుంచి ఈవెన్ జ్వరం వస్తే కూడా మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం కాదు. ఆ రాయి పైన నీళ్లు పోసి తడిబట్టలతో వచ్చి స్నానం చేసి ఆ నీళ్లు తీసుకొని మేము 3 సార్లు తాగితే అట్లా థర్స్డే, సండే కంపల్సరీ, బేస్తవారము, ఆదివారము అట్లా 3 వారాలు కంపల్సరీ వచ్చి అక్కడ నీళ్లు తాగేవాళ్ళము. తాగడంతో మాకు జ్వరాలు, ఒళ్ళు నొప్పులు ఏమున్నా కానీ అన్ని తగ్గిపోయేవి. మేము అందరూ ఆరోగ్యంగా ఉండేవాళ్ళం. అలా ఆ విధంగా మెల్లగా డెవలప్ అవుతూ వచ్చింది. మేము మామూలుగా చేసేవాళ్ళము. 2005వ సంవత్సరంలో మునగా మురళీ స్వామి అని ఒక ఆయన వ్యాపారస్తులు, ఆయన రాయచోటికి చెందినవారు. ఆయనకు కల్లో అమ్మవారు కనపడి, నాకు సరైన గుడి లేదు కాబట్టి నువ్వు గుడి కట్టాల నాకు అని చెప్పి అన్నారు. ఆయన ఆ టైంలో తెల్లవారుజామున 3 గంటల లేసి ఎక్కడ గుడి అని వెతుకుంటే ఆయన సంబేపల్లికి వస్తే ఆయనకు పరిచయస్తులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళని అడిగారు, ఇక్కడ దేవరాయి ఎక్కడుంది, ఏంటో ఇక్కడ మహత్యము, అమ్మవారి గుడి కావాలని అమ్మవారు అడిగారు నన్ను అని చెప్పి అన్నారు. వస్తే 3 గంటలకు అప్పుడు ఆ టైంలో తీసుకొని వచ్చి ఇక్కడ చూపిస్తే ఇట్లుంది. మరుసటి రోజు నుంచినే ఆయన తన ఆస్తి అమ్మి, సుమారుగా 15 లక్షల రూపాయలకు సొంతం ఆస్తి అమ్మి ఆయన వచ్చి గుడి మొదలు పెట్టారు. ఆ గుడి మొదలు పెట్టడంతో మేమంతా సహకరించి 2006 నుంచి ప్రసాద్ రెడ్డి అని, ప్రసాద్ నాయుడు, కొండేటి ప్రసాద్ నాయుడు, తర్వాత భరత్ అని, తర్వాత వీళ్ళు భువనేశ్వర్ రెడ్డి, మేమంతా కూడా కలిసి ఆయనకంతా సహకరించి మొత్తం అంతా వెంకటరెడ్డి గారని పెద్ద ఆయన, తర్వాత నాయుడు గారని ఆయన అడవి కంపల్లి, వీళ్ళంతా కూడా జనాలు ఆయనకి సపోర్ట్ చేస్తూ మొత్తం గుడి మెల్లగా కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాము. 2006 నుంచి అమ్మవారికి ప్రతి సంవత్సరము నేను 10,000 క్యాలెండర్స్ వేయించేవాడిని. సో అన్ని చోట్ల ఇక్కడే కాకుండా మన దేశంలోనే కాకుండా విదేశాలకు కూడా, కువైట్లో, దుబాయ్లో, అమెరికా కూడా క్యాలెండర్లు తీసుకుపోవడం జరిగింది. ఆ అమ్మవారిని ఎవరు మొక్కున్నా కూడా వాళ్లకు చాలా మేలు జరుగుతోంది. వాళ్ళు కోరిన కోరికలన్నీ తీరుతున్నాయని ఆ పవిత్రత స్ప్రెడ్ అవుతూ దినదిన ప్రవర్ధమానం అవుతోంది. మాకు శ్రీకాంత్ రెడ్డి గారు, గౌరవనీయులైన శ్రీకాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ అభివృద్ధి చూసి ఆయన ఎండోమెంట్ ద్వారా మాకు 1,18,00,000 శాంక్షన్ చేశారు ఈ గుడికి. సో ఆయన చేసిన డెవలప్మెంటే ఇది రోజు రోజుకు. తర్వాత ఈ క్రషర్స్, నల్లగంగమ్మ స్టోన్ క్రషర్స్ అని వాళ్ళు ఇక్కడ చుట్టూ కొండలు ఉండేవి. దాదాపు 60 లక్షల దాకా ఖర్చు పెట్టి వాళ్ళు తన సొంత డబ్బులతోటి ఇదంతా చదును చేసి కోనేరు కట్టడానికి వాటన్నిటికీ కూడా అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేశారు. అలాగే ఐసిఐసిఐ బ్యాంకు వాళ్ళ సహకారంతో చుట్టూ దాదాపు 500 చెట్లు ఇచ్చారు వాళ్ళు మాకు. అలాగే మరుగుదొడ్లు కూడా 10 మరుగుదొడ్లు ఇచ్చారు. అవన్నీ కూడా రెడీగా ఉన్నాయి ఓపెనింగ్ కి. ఇప్పుడు ఈ నెల 23వ తారీఖున
అమ్మవారి జాతర ఉంది. ప్రతి మలకల పౌర్ణమి అంటే ఏంటంటే మేము చిన్నప్పుడు మొలకలు పోసేవాళ్ళం మొత్తం అంతా. ఏవి జొన్నలు కానీ సజ్జలు ఇవన్నీ కూడా చేసి నవధాన్యాలన్నీ వేసి మొలక పోసేవాళ్ళము. పోసి ఆ మొలక తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెట్టి అక్కడ పూజలు చేసుకొని పోయేవాళ్ళం అనమాట. సో అందుకని మలకల పౌర్ణమి అని దానికి పేరు వచ్చింది. ప్రతి మలకల పౌర్ణానికి రంగరంగ వైభవంగా అన్ని కార్యక్రమాలతోటి దినదిన ప్రవర్ధమానం చెందుతూ శ్రీ దేవరాయి నల్లగంగమ్మ తల్లి అభివృద్ధి చెందుతోంది. ఇంకా మీ ద్వారా, మీ సుమన్ టీవీ ద్వారా ఇంకా కొన్ని లక్షల మందికి రీచ్ అవుతుంది. కాబట్టి అందరూ భక్తులు వస్తా వచ్చి ఇక్కడికి వచ్చి భక్తితో అన్ని చేసుకొని కార్యక్రమాలు చేసుకొని తమ కోరిన కోరికలు తీర్చుకొని వెళ్ళాలని మనస్ఫూర్తిగా నల్లగంగమ్మను కోరుకుంటున్నాం మేము. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సంబేపల్లి గ్రామ సర్పంచ్ రామచంద్ర గారు. నేను ఇక్కడ నల్లగంగమ్మ దేవగుడి కొన్ని రోజులుగా చాలా పురాతన నుంచి ఉన్నది. మా పెద్దల నుంచి కూడా ఎన్నో ఏళ్ళుగా చాలా మురుగులు పడి ఉన్నది. కర్ణాటక నుంచి వచ్చి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ఇక్కడ మన స్టేటే కాకుండా ఇతర స్టేట్ నుంచి కూడా వచ్చి ఇక్కడ బాగా చూసుకుంటూ ఆహ్లాదకరమైన వాతావరణంలో, ఇట్లాంటి వాతావరణం ఎక్కడా లేదు. మన ఐసిఐసి ఫౌండేషన్ మాకు నచ్చి కొన్ని చెట్లు ఇచ్చినారు, బాత్రూములు ఇచ్చినారు, ఇంకా ఎన్నో ఇందరు మీ బోటు వలన వచ్చి భక్తుల సహకారంతోనే ఇంత దినదిన అభివృద్ధి చెందుతున్నది. భక్తులు ఎంతో ఇక్కడికి వచ్చి బాగా సంతోషంతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతుండాలని కోరుకుంటున్నాను. నేను శేఖర్ రెడ్డి, LICలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాను. మా పొలాలు ఇక్కడే ఉంటాయి. నేను చిన్నప్పుడు అంతా ఇక్కడే గంగమ్మ దగ్గర తిరిగి పెరిగిన వాళ్ళమే. ఇప్పుడు కువైట్, దుబాయ్, అమెరికా ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికి చందాలేసి విరివిగా చందాలిస్తూ ఎవరైనా ఏమన్నా అడగని నో అనకుండా ఇస్తారు ఈ గుడికి. అలా దినదిన ప్రవర్తమానం చెంది బాగా డెవలప్ అయింది. మా భూములు కూడా ఇక్కడే ఉన్నాయి. మేమంతా చిన్నప్పుడు అంతా చూసాము. మేము దేవత ఇలా అంతే మహిమ వచ్చింది. ఏమన్నా నీళ్లు పడాలన్నా బోర్లు వేయాలని ఇక్కడికి వచ్చి ముక్కొని పోతే బోర్లు పడతాయి. ఇప్పుడు కాళ్ళు బాగా లేకుండా బాలగ్రహం ఇదే ఉంటాయి కదా, వాళ్ళు వచ్చి మొక్కుని పోతే 3 వారాలు పొల్లితే వాళ్ళకి నయం అవుతున్నాయి. చుట్టుపక్కల చిత్తూరు జిల్లా, ముందు జిల్లా వైడ్ ఉండేది చిత్తూరు, ఇలా కడప, ఇక్కడి నుంచి వచ్చి మొక్కులు పెట్టారు. అందరూ ఈ 23వ తేదీ తినాలి జరుగుతుంది. అందరూ భక్తులందరూ తెలియని వాళ్ళు మీ ద్వారా తెలుసుకొని అందరూ రావాలని కోరుకుంటూ నమస్తే అండి. ఓం శక్తి ఆదిపరాశక్తి. నా పేరు నర్సరాజు, ఫిజికల్ డైరెక్టర్. ఇక్కడ దాదాపుగా అమ్మవారి మహిమ చాలా గొప్పగా ఉందని చెప్పుకోవచ్చు. కులాలకు అతీతంగా ముస్లిం సోదరిమణులతో పాటుగా వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చి అమ్మవారికి మొక్కుకొని అమ్మవారి యొక్క కోరికలు తీర్చిన వెంటనే అమ్మవారికి మొక్కుబళ్ళు చెల్లించుకొని వెళ్తూ ఉంటారు. అమ్మవారి దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది. ఆమెకి ఏం కావాలన్నా మహాతల్లి ఆమె ద్వారానే, భక్తుల ద్వారానే చేయించుకుంటూ ఉంటుంది. దసరా ఉత్సవాలు కూడా చాలా చక్కగా జరుపుకుంటాము. ఆ దసరా ఉత్సవాలలో కూడా శాకాంబరి మాతను తయారు చేసుకోవడం అన్ని రకాలుగా చేసుకుంటాము. ఓకే సార్, బండ ఉండదు కదా అమ్మవారి బండ, అది ఏంటి అంత శక్తివంతమైన బండ ఎక్కడా లేదు అంటున్నారు? సీతారాములు వారు ఒకసారి వనవాసం వెళ్ళినప్పుడు సీతాదేవిని వెతుక్కుంటూ వచ్చేటటువంటి ప్రాంతంలో మహర్షులు ఆ బీజాక్షరాలు స్వయంగా చెక్కినట్లు పూర్వీకులు చెప్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు చెక్కినటువంటి ఆ బీజాక్షరాలకు ఎంతో మహిమ ఉంది. ఎందుకు మహిమ ఉంది అన్నట్లు అంటే, అదే గొర్రెలు మేకలు పోయి మేపుకుండే వాళ్ళు ఒకసారిగా గొర్రెలకి కాలు విరిగిపోయింది అనమాట. అది దాటుకునింది అనమాట. దానిపైగా వెంటనే బాగా నడిచి ఉంది. ఇక్కడ ఏదో ఉందని చెప్పి చూసినప్పుడు అక్కడ తీస్తే బీజాక్షరాలు ఉన్నాయి. దాన్ని బయటకు తీసి పెద్ద చరిత్రకారులను పిలిపిస్తే దానికి చాలా మంచి మహిమ ఉందని చెప్పడం జరిగింది. దాంతో రోజుకి యాక్చువల్గా అయితే అదే దేవరరాయి నల్లగంగమ్మ అంటారు. ఆ రాయి అయితేనే మహిమ కలిగిన రాయి. ఆ రాయి మీద చిన్న పిల్లల్ని తీసుకురావడం, కొల్లడం, పెద్దోళ్ళు రావడం, పెరాలసిస్ అట్లా ఉన్న వాళ్ళని కొల్లించుకొని పోతే వాళ్ళకి ఆరోగ్యాలు బాగా కావడం, ఏదైతే వాళ్ళు కోరుకుంటారో భక్తి శ్రద్ధలతో అమ్మవారు వాళ్ళకు దాన్ని ప్రసాదించడం జరుగుతుంది. అట్లా దినదిన అభివృద్ధి చెందుతూ పోతుంది. విదేశాలకు కూడా రాకిపోయింది అనమాట. శ్రద్ధలతో పూజ చేస్తే అమ్మవారు ఏదైతే వాళ్ళు అనుకుంటారో అవన్నీ కూడా అమ్మవారికి వాళ్ళకు అనుగ్రహిస్తారు. అదే విధంగా ప్రతి సంవత్సరము మొలకల పౌర్ణమి నాడు దేవరాయి తిరునాళ్ళు జరపడం జరుగుతుంది. చాలా మంది భక్తులు చాందిని మళ్ళు కట్టుకొని వారి యొక్క పొట్టేళ్ళు, మేకపోతలంతా నరుక్కొని వాళ్ళ భక్తి శ్రద్ధలు చూపించి మొక్కులు తీర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆర్కెస్ట్రా, జబర్దస్త్ అంటే సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్, చెక్క భజనలు అన్ని కూడా కమిటీ సభ్యులు అందరూ ఉన్నారు. దేవరాయికి సంబంధించినటువంటి పెద్దలు ఉన్నారు. వాళ్ళ ఆశీర్వాదంతో చక్కగా ముందుకు వెళ్తున్నారు. నమస్తే మేడం, నా పేరు చంద్రశేఖర్ రెడ్డి మేడం. మాది వచ్చి అన్నమయ్య జిల్లా రామాపురం మండలం సుద్దమల్ల గ్రామం. మేము 2009 సంవత్సరంలో ఇక్కడ ఒక క్వారీ తీసుకొని స్టోన్ క్రషర్ పెట్టాలని ఇక్కడికి వచ్చాము. అప్పటికి ఇక్కడ నల్లగంగమ్మ తల్లి టెంపుల్ ఉన్నది. మేము నియరెస్ట్ క్వారీ తీసుకొని పర్మిషన్ అన్ని తీసుకొని ఈ టెంపుల్ని చూసి అమ్మవారి పేరు పెట్టదలుచుకొని మా ఫర్మ్ పేరు కూడా
నలగంగమ్మ తల్లి స్టోన్ క్రషర్. ఓకే అప్పటి నుంచి మా టిప్పర్లు కానీ వెహికల్స్ అన్నిటిపైన నలగంగమ్మ తల్లి. ఆ ద్వారా ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ కావడం కానీ జరిగింది. సంవత్సరం ఒక డెవలప్మెంట్ ఓకే సార్. ఏదో ఒకటి ఇంకా అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందుతానే ఉంది. అమ్మవారి కృప అందరికీ ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? బెంగళూరు నుంచి. బెంగళూరు నుంచి. అవును. ఇక్కడ ఏమన్నా పని మీద వచ్చారా లేకుంటే దర్శనం చేసుకోవడానికి వచ్చారా? దర్శనం చేసుకోవడానికే వచ్చాము. ముక్కుబడి ఉన్నింది, ముక్కుబడి తీర్చుకోవడానికే వచ్చాము. అవునా? ఇప్పుడు ఎన్నిసార్లు రావడం జరిగింది? మేము చాలా సార్లు వచ్చారు. అవును. ఇక్కడ ఏమైనా మహత్వం మీకు ఏమైనా అనిపించిందా? అవును మేడం, అనిపించింది. అందుకే రెగ్యులర్ ఫ్రీక్వెంట్ గా వస్తుంటారా? అవును. మామూలుగా ఊర్లో ఉన్న వాళ్ళే రావడం తక్కువ, అట్లాంటి బెంగళూరు నుంచి ఒక నమ్మకంతో ఇక్కడికి వస్తున్నారు. ఏదైనా ముక్కుబడులు కానీ జరిగినాయా మీకు? అనుకునేటివి ఏం జరిగాయి? చాలా మొక్కున్నాము. మేము ప్రాపర్టీస్ కొన్నాము. ప్రతి ఒక్కటి జరిగింది. మేము అనుకునేది మొత్తం జరిగింది. ఓకే అండి, ముక్కుబడి తీర్చుకొని అలాగే దర్శనం చేసుకొని వెళ్ళాలని వస్తున్నారా? అవును. కర్ణాటక నుంచి మనం చూస్తున్నట్టయితే కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ఇలా చాలా మంది, వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు. చెప్పండి బాబుకి ఏంటి, ఏమైంది అసలు? బాబుకి ఏం లేదు, మామూలుగానే బాగానే ఉన్నాడు. అక్కడి నుంచి వచ్చేటప్పుడు బాగా ఉన్నాడు. ఇక్కడ గుడికి వచ్చేతలకి గుడి లోపలికి రాను అనేసి చాలా హఠం చేశాడు అనమాట. మళ్ళీ నేను చేతుల్లో తీసుకొని వచ్చి ఇక్కడ బండ మీద పడిపెడితే మళ్ళీ ఇప్పుడు బాబు బాగున్నాడు. ఓకే, రాను అని మొండికేసేసి ఇప్పుడు బాగున్నాడు. అదే చిన్న ఏదైనా బాలగ్రహం రాలేరు పిల్లలు అని చెప్తూ ఉంటారు. నీ పేరేంటి? హేమంత్. ఎన్నో క్లాస్ నువ్వు? 6th. ఎందుకు గుళ్ళోకి రానన్నావంట? చెప్పు, ఎందుకు రానన్నావు? గుర్తుకు లేదంటనా? అప్పుడే ఇంకా ఫుల్ స్టిఫ్ గా ఉంది. అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడానికి కుర్చీ కూడా వచ్చేస్తాను, పెరుకొని వచ్చేస్తాను. అంత కూర్చునేసినాడు. రానంటే మాట ఏమన్నా మాట్లాడినా? నేను రాను. ఎందుకు రాను అని ఏమైనా చెప్పినాడా? నేను రాను. అదే మాట పట్టుకొని ఉన్నాడు. మళ్ళీ మా ఆయన చేతిలో పట్టుకొని ఎత్తుకొని వచ్చినాడు. బలవంతంగా తీసుకొని కుర్చీతో సహా ఎత్తుకొని వచ్చేస్తాడు. నిలబడలేకున్నాడు. ఇప్పుడు పర్లేదా? ఇంతకన్నా సత్యం ఏం కావాలి? చూడండి, ఎంతో మంది ఎక్కడెక్కడి నుంచో కూడా ఇక్కడికి దర్శనానికి వస్తున్నారు. అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆరోగ్యంగా వెళ్తున్నారు. ఇదే నిదర్శనం మనకి. నమస్తే సార్, మీ పేరు? సురేష్ బాబు. ఎక్కడి నుంచి వస్తున్నారు? సిద్ధవటం నుంచి ఇక్కడికి వస్తున్నారా? ఏంటి మొక్కుబడా? మామూలుగా దర్శనానికి చేసి. ఇది ఎన్నోసారి రావడం మీరు ఇక్కడికి? ఇది 10వసారి. ఇంతకు ముందు ఏమైనా మీరు అనుకునేటివి జరిగినాయి? ఇక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ మీకు బాగా మహత్వం ఉంది అని చెప్పి ఎవరైనా అన్నారా? ముందు చెప్పింటేనే వచ్చాను. ఓకే, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు మేడం? ప్రసన్న లక్ష్మి. నేను గవర్నమెంట్ టీచర్ గా జాబ్ చేస్తున్నాను. మాది రాయచోటి. మా సిస్టర్ వాళ్ళు ఇక్కడ ఫంక్షన్ ఏర్పాటు చేశారు. అమ్మవారికి ఏదో తను కోరిన కోరికలు తీరుతున్నాయంటే తను మొక్కుబడి ఉందని ఇక్కడ అమ్మవారికి పొట్టేళ్ళు అవి బలిస్తారు. అందరూ కలిసి బంధువర్గం అంతా వచ్చాము. అందరు కలిసి ఇక్కడ భోజనాలు చేసుకుంటున్నాము. కానీ ఇక్కడ నల్లరాయి గంగమ్మ అనేది ఒకప్పుడు అగస్త్య మహాముని ఈమెను ప్రతిష్ఠించినట్టు చెప్తారు. అంటే ఆ దేవరాయి ఉంది కదా, దాని మీద అగస్త్య మహాముని బీజాక్షరాలు లిఖించాడంట. అందుకు అక్కడ ఎవరన్నా అంటే అనారోగ్యంగా ఉన్న వాళ్ళు కానీ పిల్లలు లేని వాళ్ళు కానీ ఆ బండ మీద ఇలాగ పొర్లుతే వాళ్ళకి సంతానం కలుగుతుంది. చాలా మంది కోరికలు కూడా నెరవేరాయని ఇక్కడ బాగా ప్రాశస్తం వచ్చేసింది ఈ గుడికి. అందరూ ఇట్లా మొక్కుబడి ఉన్న వాళ్ళు సత్రాలు కట్టించారు. ఈ సత్రాలు కూడా మనకి చాలా తక్కువ రేటుకే వీళ్ళు రెంట్కి ఇస్తారనమాట. వంట పాత్రలు కానివ్వండి, ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కానివ్వండి, ఫర్నిచర్ అంతా కూడా దేవస్థానం వాళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తారు చాలా తక్కువ ధరలో. నామమాత్ర ఫీజు, అది కూడా అమ్మవారికే చెందుతుంది ఆలయానికి. ఈ ఆలయం కూడా టీటీడీ వాళ్ళు తీసుకొని బాగా డెవలప్ చేస్తున్నారు ఇప్పుడిప్పుడే. అందుకని మాకు అయితే మేము అప్పుడప్పుడు వస్తూనే ఉంటాం దగ్గర కదా. మాకు ఎవరు కోరుకున్నా కూడా నెరవేరుతున్నాయి అని ఒక నమ్మకం వచ్చేసింది అందరిలో. బంధువులందరినీ పిలిచి పొట్టేళ్ళు బలి ఇచ్చేసి ఇక్కడ వంట చేపించి అందరూ కలిసి సామూహికంగా భోజనాలు చేసుకొని వెళ్తారు. నమస్తే మేడం. నమస్తే మేడం. మీ పేరు? మాధవి మేడం. ఏం చేస్తుంటారు? నేను ప్రైవేట్ టీచర్ గా జాబ్ చేస్తాను. ఓకే మేడం. ఇక్కడ మీరు చెప్పినట్టు మీ సిస్టర్ వాళ్ళు చెప్పినట్టు మొక్కుబడి ముక్కున్నాము, సీట్ వచ్చింది MBBS లో అంటున్నారు. మామూలుగా బంధువులందరూ ఒక్కసారి కలవడం అనేది ఏదైనా ఫంక్షన్స్ చాలా సంతోషకరమైంది కదా మేడం. అమ్మవారి దయ వల్ల మేము ఇలా అందరం కలుస్తున్నాము. బంధుమిత్రులు అందరితో కలిసి ఇలా పార్టీ చేసుకుంటున్నాము. పైగా ఇక్కడ సౌకర్యాలు చాలా బాగున్నాయి. రాయచోటి నుంచి దగ్గరగా ఉంటుంది, 12 కిలోమీటర్ల డిస్టెన్స్ లోనే. వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి మొక్కుబడి తీరడం వల్ల ఆ నమ్మకంతోనే వచ్చి ఇక్కడ పార్టీలు చేసుకుంటారు.
చేసుకుని వెళ్తున్నాం. ఓకే మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరు? నా పేరు పద్మావతి. నేను హౌస్ వైఫ్. మేము కడప నుంచి వచ్చాము. ఫస్ట్ టైం వచ్చానండి నేను ఈ గుడికి. ఇక్కడ నేను అమ్మవారిని చూశాను. దేవరాయ బండ అని ఒకటి ఉంది, అది అగస్త్య మహాముని ఇక్కడ పెట్టిందంట. ఆయన దాని మీద బీజాక్షరాలు పెట్టారు. తర్వాత సీతాదేవి కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకున్నట్టు పూర్వం చెప్పబడుతుంది. తర్వాత ఆ గుడిలోకి వెళ్ళి మనము ఆ బండ పైన 3 పొల్లులు పొల్లితే ఎటువంటి జబ్బైనా నయం అవుతుందని ఇక్కడ ఒక ఆనవాయితీ ఉంది. అందరూ చేస్తున్నారు, నేను కూడా చేశాను. నాకు చాలా ఆనందంగా ఉంది. మా అమ్మాయికి సీట్ వచ్చింది అనమాట, MBBS. అందుకోసం ఇక్కడ మేము అమ్మవారికి ఆటనిచ్చాము ఈరోజు. సో మా బంధువర్గం అంతా ఇక్కడికి వచ్చి అమ్మవారికి చెల్లించుకున్నాము, మొక్కుబడి చేయించుకున్నాము. చాలా ఆనందం ఉంది. ఫస్ట్ టైం నేను ఇటువంటి మిరాకిల్ ఒక బండను చూడడం. రాయచోటికి దగ్గర అనమాట, 1.5 అవర్ లో వచ్చేయచ్చు. దయచేసి తెలియని వారందరూ తెలుసుకొని అమ్మవారి గుడికి వచ్చి వాళ్ళకున్న సమస్యలు అన్ని తీర్చుకుంటే మంచిదని నేను కోరుకుంటున్నాను. ఓకే, మీ పేరేంటమ్మా? సంజన. ఎక్కడి నుంచి చూస్తున్నారు? కర్ణాటకలో ఎక్కడ? బెంగళూరా? ఇప్పుడు ఇది ఎన్నోసారి వస్తున్నారు? ఫస్ట్ టైం వచ్చినాం. బ్యూటిఫుల్ ప్లేస్, ಚೆನ್ನಾగుంది, బాగుందా? ఎవరు చెప్పినారు ఇక్కడ గుడి ఉంది రాయచూట్లో అనేసి? ఇక్కడ మా రిలేషన్స్ ఉంటే వాళ్ళు ఫంక్షన్ పెట్టుకుంటే వచ్చినాం ఇక్కడ. నీ పేరు? రెడ్డి స్వప్న. ఎన్నో క్లాస్? 6th పోతా. ఎక్కడి నుంచి వస్తాను? కదిరాయి చెరువు. ఇది గుడికి ఎన్నోసారి వస్తాను? నల్లగంగమ్మ గుడికి 2 times. 2 టైమా? ఇది రెండోసారి వస్తాను. లోపల చూసినావు అమ్మవారిని? చూసిన, చాలా బాగున్నారు. ఫస్ట్ లో మాకు అమ్మాయినప్పుడు ముక్కు తింటే ముక్కు తీర్చుకునేకి వచ్చినాము. మాకు ఒక గుళ్ళ అమ్మ గుళ్ళ చాలా పెద్దది అయిపోయింది. ఆమె ముక్కున్న తర్వాత కొద్దిగా చిన్నదయ్యింది. తర్వాత మేము ఆ ముక్కు తీర్చుకుందామని చెప్పి ఈ రోజు వచ్చినాము. ఈ రోజు ఏం ముక్కు తీర్చుకున్నారు? ఏం ముక్కు నింది మీ అమ్మ? పొటేల్ కొడదాం అనుకుని కోసేసినారా? ఓకే, ముక్కు అయిపోయింది. ముక్కున్న వెంటనే ఒక వారంలో తిక్కిపోయింది. మీ బంధువులందరూ కూడా వచ్చినారా? ఓకే మా, సరే.